హలో సింధుజ గారు. హాయ్ అండి. సింధుజ గారు, పైకైతే నవ్వేస్తున్నాం కానీ, మన సరౌండింగ్స్‌లో చాలా డిప్రెషన్స్ అయితే చూస్తున్నాము. లైక్ అంటే, ఇఫ్ మేబీ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కానివ్వండి, ఒకళ్ళని చాలా ఇష్టపడితే, ఒకళ్ళని ఎక్కువగా లవ్ చేస్తే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే, ఫస్ట్ వెళ్ళేది డిప్రెషన్‌లోకి. ఆఫ్టర్ దట్ సూసైడల్ థాట్స్. కొంతమందయితే సూసైడ్ కూడా చేసేసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోతే మరీ అంత దూరం వెళ్ళడం? బాగా ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువ పెట్టేసుకోవడం. హ్మ్. టూ మచ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. లైక్ అంటే పెళ్లి అనంగానే ఎందుకు వద్దనుకుంటున్నారు? వెనకడుగు వేస్తున్నారంటే టూ మచ్ ఆఫ్ ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. సో, ఆ హ్మ్. ఉండడం వల్ల ఏమవుతదంటే, వీళ్ళు నాకిది చెయ్యాలి అని వీళ్ళు వీళ్ళు ఊహించేసుకుంటారన్నమాట. ఓహ్! వీళ్ళు నాకిది జేయాలి గదా! వీళ్ళు నా కోసం. చేయలేదంటే వెంటనే కోపం రావడం, వాళ్ళ మీద అరిచేయడం, వాళ్ళు దాని నుంచి కొంచెం దూరం అవ్వడం. ఇవే జరుగుతుంటాయి. ఈజీగా ఒక మనిషిని వదిలేయడం అంటూ ఉండదు. ఇలాంటివే ఉంటాయి. ఇద్దరు బాగా లవ్ చేసుకున్నారు. లేదా ఈవెన్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి. హ్మ్. ఎందుకు ఫస్ట్ డిప్రెషన్‌లోకెళ్ళడానికి ముందు ఏమవుద్ది అంటే, వీళ్ళేదో ఎక్స్‌పెక్ట్ జేస్తారు. హ్మ్. అమ్మాయో, అబ్బాయో హ్మ్. ఇది నా కోసం వీళ్ళు చెయ్యాలి అని అనుకుంటారు. వాళ్ళేమో అది ఏం మాట్లాడరు గదా! ఎలా హ్మ్. తెలుస్తుంది వీళ్ళేం చెప్పకుండా? హ్మ్. సో, ఆబ్వియస్‌గా ఏమనుకుంటారు? నార్మల్‌గా ఉంటారు. నువ్వు ఇది జేయలేదు, అది జేయలేదు. ఆ కోపం తాలూకు ఇది వచ్చేస్తది బయటకి. బట్ వీళ్ళిద్దరే బిగినింగ్‌లో చాలా బావుంటారు గదా! మమ్మల్ని మించిన అద్భుతాలు లేవు. ప్రపంచంలో పనికొచ్చేవి రెండే 2 ఒకటి నువ్వు, ఒకటి నేను అని మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళు సడెన్‌గా పోను పోను ఒకళ్ళకొకళ్ళు విలన్స్ లాగా అలా ఎలా చేంజ్ అయిపోతారు? అంటే దగ్గరికెళ్ళే కొద్దీ ఏంటి వాళ్ళనేది తెలిసిపోతుందా? దూరంగా అదేదో దూరపు కొండలు నునుపు అని మనం వినే ఉంటాం. యెస్. సో, దూరంగా ఉన్నప్పుడు ఏమైతదంటే డిస్టెన్స్ ఎలా ఉంటదంటే, ఓకే. ఫైన్. నువ్వు ఈ టైంకి ఇంటికెళ్ళిపోయావు గదా! అయ్యో! ఐయామ్ మిస్సింగ్ యూ సో మచ్. హ్మ్. లైక్ ఇలాంటివుంటాయి. హ్మ్. అదే దగ్గర దగ్గర అయ్యే కొద్దీ మనిషిలో ఉన్న ఇంకో ఫేజ్ చూస్తూ ఉంటామనమాట. సో, అప్పుడేమైతది ఆబ్వియస్‌గా ఇవి నచ్చకుండా రావడం. నువ్వు హ్మ్. నాకు నచ్చట్లేదు. నీ బిహేవియర్ ఇది కాదనుకున్నాను. నేను ఇంకోలా అనుకున్నాను. అందుకు నువ్వు నచ్చట్లేదు నాకు. అది కోప్పడిపోవడం. హ్మ్. ఇమ్మీడియేట్‌గా నేను అనుకున్నది అసలు ఇతను నచ్చట్లేదు నాకు. అరే! ఈవిడ నచ్చట్లేదు. చాలా అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను. ఆర్ లవ్ చేశాను అనుకోవడం. ఇంకా వెంటనే ఇమ్మీడియేట్ ఏంటి దాని నెక్స్ట్ ఇదేంటంటే డిప్రెషన్. బట్ పెళ్లి దాకా ఎక్కడ వెళ్తున్నారు? లవ్‌లో ఉన్నప్పుడే చాలా మంది బ్రేకప్ అని జెప్పేసి ఫేర్‌వెల్స్ ఇస్తుంటే, యాహ్! చాలా మందికి అలానే జరుగుతుంది కదా! అదే దూరం అన్నది ఎప్పుడు ఎలా ఉంటదంటే బానే అనిపిస్తది. హ్మ్. ఆ దగ్గరయ్యే కొద్ది తెలుస్తుంది వాట్ ఈస్ వాట్. మీ లైఫ్‌లో మీరు చూసిన దిస్ ఈస్ ద బెస్ట్ కపుల్ అని చెప్పేసేసి అనుకున్న వాళ్ళు, అలా బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్రేకప్ అయిన వాళ్ళు లేరు. బట్ ద బెస్ట్ కపుల్ అంటే మై మామ్ అండ్ డాడ్. హ్మ్. వై? బికాజ్ ఆళ్ళెంత దెబ్బలాడుకున్నా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మా ఫాదరు, మా మదరు రీచ్ అవ్వకపోయినా, వాళ్ళు అడ్జస్ట్ అయ్యి, ఒకరి మీద ఒకరిని ప్రేమను చూపించుకుంటూ స్టిల్ దే ఆర్ అలైవ్. అంటే హ్మ్. ఆళ్ళింకా ఆ రిలేషన్‌ని అలైవ్ చేసుకుంటూ, వాళ్ళు అలైవ్‌గా ఉంటూ అలా లైఫ్ లీడ్ చేస్తున్నారు. హ్మ్. మన దాంట్లో ఇప్పుడున్న జనరేషన్‌లో అడ్జస్ట్‌మెంట్ లేదు. యాహ్! ట్రూ. నువ్వెంతంటే నేనెంత. హ్మ్. అక్కడ బాగా ఇదవుతుంది. అంటే పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేసి పెంచేసరికి ఇంట్లో క్వీన్‌లా పెరిగి బయటకొచ్చి ఎవరి ముందు మనం స్లేవ్‌లా ఎందుకుండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆ వేలో థింక్ చేస్తా ఉన్నారు. దట్స్ నాట్ ఎ స్లేవ్ యాక్చువల్లీ. హ్మ్. ఒక అమ్మాయికి ఒక ఇంటి బాధ్యత అంతా ఇచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వెక్కడి నుంచో వచ్చావు. అందరూ అదే అంటారు. అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది. హ్మ్. అమ్మాయిని బాగా చూసుకోవాలని అనుకుంటారు. యాహ్! అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడతది. హ్మ్. ఆ గ్యాప్ తీసుకోవడం అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని, అబ్బాయిలు గూడా వాళ్ళని కొంచెం అరే! ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు గదా! మన గురించి. అంతా లైఫ్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చారు గదా! సో, వీళ్ళని మనం బాగా చూసుకోవాలి. అన్నట్టు చూసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్తే, నాకు తెలిసినంత వరకు మ్యారేజ్ లైఫ్ చాలా బావుంటది. బావుంది. బట్ కానీ సమ్ ఇన్సిడెంట్స్ లైక్ అంటే మీరు డీల్ చేసిన కేసెస్‌లో ఇలాంటివేవైనా జరిగాయా? ఒక కపుల్ ఉన్నారనమాట. హ్మ్. దే ఆర్ 20, 25 ఇయర్స్ వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, అబ్బా! వీళ్ళలా ఉండాలి ప్రేమంటే. కట్ జేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి వచ్చి చెప్పిందనమాట. నన్ను కొడుతున్నాడు మేడం. అసలు టెల్. నీకు కొట్టే హక్కు ఎవడిచ్చాడు? ప్రేమంటే కొట్టడమా? ప్రేమలో ఇలాంటి హక్కులు గూడా ఉంటాయా? అంటే ప్రేమిస్తే నాకీ హక్కొస్తది నీ పైన. హ్మ్. ప్రేమిస్తే నాకీ హక్కుంటది. మరి అంటే మన పేరెంట్స్ లవ్‌తో కంపేర్ చేస్తే అసలు నీదెంత లవ్వు? నువ్వు ఇప్పుడిప్పుడు ప్రేమిస్తున్నావు. కొట్టడం ఏంటి? కొట్టడం అంటే లవ్‌లో ఉండగానే కొట్టడమా? ఆ! లవ్‌లో డీప్ ఉండంగానే. లవ్ అన్నారు. డీప్ బెస్ట్ లవ్ అదే. బెస్ట్ కపుల్ అన్నారు. కట్ చేస్తే ఇదా? ఇది.
ఆ అమ్మాయి ఇదిగో మారుతాడు, అదిగో మారుతాడు, నేను చేంజ్ చేసుకుంటాను, నా కొంచెం- ప్రేమతో నేను మార్చుకుంటాను అనుకుంది. ఉమ్. కట్ చేస్తే లేదు మేడం, నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నాను, నేను ఎక్కడికైనా వెళ్తే అనుమానపడ్డాం, నేను ఎవరితోనో మాట్లాడితే అనుమానపడ్డాం. అమ్మాయి వీప్ మీద మార్క్స్ ఉండేవన్నమాట. ఉమ్. సో కట్ చేస్తే ఇద్దరు విడిపోయారు, ఎవరి పాటికి వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఓ బెస్ట్ లవ్ కాస్త ఎవరికి వాళ్ళు బ్రేకప్ లవ్ అయిపోయింది. బట్ అసలు కొట్టడం ఏంటి మేడం, అదేం టార్చర్? అంటే ఓవర్ లవ్ పొసెసివ్నెస్ లో కొట్టుకోవడాలు కూడా ఉంటాయా? అనుమానించడం అంటే ఐ కెన్ అండర్స్టాండ్, చాలా మంది బాయ్స్ కి ఏంటంటే అనుమానించడం కూడా పొసెసివ్నెస్ అని చెప్పేసి చెప్తున్నారు, దట్ ఈస్ ఓకే. బట్ కొట్టడం అనేది అది వైలెన్స్ కిందకి వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అమ్మాయిలు అందరూ అంటే చెప్పుకోలేరు కదా బయటకు వచ్చి, నేను లవ్ లో ఉన్నాను, నన్ను ఇలా కొడుతున్నాడు, ఫిజికల్ గా అబ్యూజ్ చేస్తున్నాడు. బట్ అసలు ఆ అబ్బాయి నిజంగానే కొడుతున్నాడా, మీరు అది కనుక్కున్నారా? అయ్యా అమ్మాయి వీప్ మీద అంత బెల్ట్ మార్క్స్ ఉండేవి. బెల్ట్ తోట? అబ్బో, నేను బెల్ట్ తీసుకుని కొడతాను వెండమే కానీ ఎప్పుడు చూడలేదు ఎవరిని కూడా. నేను చూసానండి, అలా ఉంటుంది. బట్ రియల్లీ మేడం, అంటే మేబీ ఇలాంటివన్నీ మిక్స్ చేసేసి వీళ్ళు బ్రేకప్ చేసుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే కంటే కూడా అమ్మయ్య అని చెప్పేసి ప్రశాంతంగా ఉంటారేమో కదా, అంటే టాక్సిక్ లవ్ నుంచి వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత. బట్ వాట్ అబౌట్ హిమ్? అంటే ఈ అమ్మాయి అయితే ఎలాగో అతని హెరాస్మెంట్ని భరించలేక బయటకు వచ్చింది, వాట్ అబౌట్ హిమ్? ఆ అబ్బాయి కూడా హ్యాపీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి అవ్వనంత వరకే ఓకే ఫైన్, పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి కంట్రోల్ ఉంటుంది కదా, హీఈస్ మై హస్బెండ్, ఏదైనా మాట్లాడితే లైక్ అతను వినడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే కంట్రోల్డ్ గా ఉంటారు కదా ఆఫ్టర్ మ్యారేజ్. అంటే అయ్యి బాబు ఏమన్నా అయితే ఏం చేస్తుందో, షీ హ్యావ్ రైట్స్ కదా. ఇక్కడ అంటే రైట్స్ లేవు కదా లవ్ లో, ఎవరికి చెప్పుకోలేరు, ఆ సెన్స్ ఆఫ్ ఇదన్నమాట వాళ్ళకి. యాజ్ ఏ సైకాలజిస్ట్ గా మీరు డీల్ చేసిన స్టోరీస్ వింటుంటే అబ్బా నిజంగానే బయట ఎన్ని జరుగుతున్నాయా, లైక్ అంటే ఇవన్నీ మూవీస్ లో సీరియల్స్ లో మాత్రమే చూస్తామేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ రియల్ టైంలో కూడా ఇలాంటివన్నీ జరగడం అనేది బట్ నాట్ రైట్. ఎనీవేస్ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ ఫ్యామిలీస్, రైట్? థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.